Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. మీ జర్నీ మొత్తం చూస్తే ఒక అంతులేని కథ సినిమాలో మన జయప్రద గారి క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. కుటుంబ బాధ్యతలు చాలా చిన్న వయసులో పైన వేసుకొని అందరినీ సెటిల్ చేసి అదే నేను మా నాన్న అబ్బాయిన కన్నే బదులు అమ్మాయిన కన్నేశారు. సో వాళ్ళదాన్ని తీర్చాను. తీర్చిన తర్వాత హ్యాడ్ అ వెరీ గుడ్ లైఫ్. బాబా నన్ను గోల్డ్ ప్లేట్లో పెట్టుకొని, గోల్డ్ కూడా చెప్పాను, వైట్ గోల్డ్లో అంటే డైమండ్ గీమండ్ వైట్ గోల్డ్లో వజ్రాలు పెట్టిన ప్లేట్లో పెట్టుకొని నన్ను ఇట్లా చూసుకున్నారు. నన్ను అక్కడ బాగుండేదాకా నాకు అసలు ఏం లోతు లేదు. బాబా నాకు ఇది కావాలంటే బాబా నేను ₹1 అడిగితే ₹1,00,000 ఇచ్చేవాళ్ళు. అట్లాగే చూసుకున్నారు నన్ను. బాబా పోయిన తర్వాత అప్పుడు తెలిసింది. ఒక 7 years నేను దీనికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది జనాలంటే ఇట్లా ఉంటారు, చుట్టాలంటే ఇట్లా ఉంటారు, ఫ్రెండ్స్ అంటే ఇట్లా ఉంటారు. అప్పుడు తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత టుక్ సమ్ టైమ్. దాంట్లో నుంచి కూడా మా బావతోటి ఇట్లా ఉన్న వాళ్ళు ఇట్లా మారిపోయారే, అది ఆ బాధ నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు మనుషులంటే ఇట్లాగే ఉంటారు, మనంగా ఉంటాము. ఇప్పుడు నా వల్ల ఏదైనా కుదిరింది అనుకోండి, నా వల్ల చేయగలిగింది, నా దగ్గర ఇప్పుడు నాకు మించిన డబ్బు ఏదైనా ఉంటే నేను చేస్తున్నాను. గ్యారంటీ ఇప్పుడు కూడా ఇప్పుడు నా కొడుకు, చిన్న కొడుకు ఇప్పుడు హీరోగా అయ్యాడు. మేఘాం హీరోగా అయ్యాడు. శశాంక్ ఇంకా కొన్ని రోజులు డైరెక్టర్ అవుతాడు, పెద్దబాబు. అయితే వాళ్ళు కూడా చెప్పాను, అదే చెప్పాను, కానీ నాన్నలాగా ఉండొద్దు. నాన్న ఇచ్చే ₹100 ₹70 ఖర్చు పెట్టేసి 30%, 33% ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. మిగతాలో అది ఉంది కదా, దాంట్లో సగం మనం దాచిపెట్టుకొని సగం మనం హెల్ప్ చేస్తే పర్లేదు. ఈయన ఇంటి ఖర్చుకి మాత్రం ఇచ్చేసి మొత్తం అన్ని దానం చేసేవాడు. అట్లా ఉండొద్దని చెప్పాను. మీ ఫ్యూచర్కి కొంచెం దాచిపెట్టుకొని మిగతా చేయండి. ఇవే చేతులతో ఇదే ఇంట్లో కొన్ని లక్షల రూపాయలు ఎన్ని రోజులు మీరు తీసుకొచ్చి ఎంతమందికి డొనేషన్ ఇచ్చున్నారు? చాలా మందికి ఇచ్చాను. వారంతా శ్రీహరి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి అది వచ్చి హెల్ప్ కోసం వచ్చిన వాళ్ళు, అది పర్వాలేదు. ఇప్పుడు హెల్ప్ అంటే లేదనే వస్తారు, అంటే పేదవాళ్ళే వస్తారు. ఇప్పుడు బాబా చాలా మందిని చదివిపించారు. ఇప్పుడు వాళ్ళు చదువుకుని ఒక పోస్టుకు వెళ్తే కూడా వాళ్ళకి ఎంత వస్తుంది? 50,000 ₹1,00,000 వస్తుంది. దాంట్లో మనం ఏం అడుగుతాము? వాళ్ళ ప్రేమ ఉంటే సరిపోతుంది. చాలా మందికి వచ్చి పోస్టులు ఇప్పించారు. చెప్పుకోవాలంటే చాలా ఉంది, బయటకు చెప్తే బాబా కాదు వాళ్ళకి అసహ్యంగా. అది చాలా మందికి పోస్టులు ఇప్పించారు, చాలా చేశారు. కానీ ఎవరికి అది ఒక విశ్వాసం కూడా వద్దు. ఒక ఆయన చేశారు, ఆయన ఫ్యామిలీ ఇట్లా ఉందే, వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా వాళ్ళకి అందరికీ తెలుసు. బాబా ఇట్లా హెల్ప్ చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. చేసి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళు భోజనంకి ఏం చేస్తారు, అది అడగడానికి కూడా ఒక్క మనిషి లేదు. తిన్నారా లేదా అని అడగడానికి కూడా లేదు. అదే మేడం నేను ఎట్లా ఉన్నారు. అయితే ఇంకో విషయం, శ్రీహరి గారు సినిమాలు చేస్తున్నప్పుడు, ఆయన బతికున్నప్పుడు ఎంతోమందికి దానం వేరు, అప్పు వేరు. అంటే మీరు ఏదో వడ్డీకి కాదు, చేబూదులు ఇచ్చున్నారు. ఆయన చనిపోయిన తరువాత పక్క రోజే నేను శ్రీహరికి డబ్బులు ఇచ్చేసాను, శ్రీహరి నా దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు అని అబద్ధం చెప్పి, లేదా ఇప్పటికీ మొహం చాటేసి ఎన్ని రూపాయలు మీకు బయట ఆగిపోయినాయి? చాలా అండి. దానం చేసింది వేరే, అప్పు ఇచ్చింది వేరే. అప్పు కాదు, హరి ఇట్లా కొంత హరి అని చెప్తే ఇచ్చేవాడు. ఇట్లా ఇచ్చేసా హరి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చి బాగా వచ్చి ఆ డబ్బు వచ్చి ఏం చేస్తాం, తర్వాత తీసుకొచ్చలే, వాళ్ళు కూడా పరిస్థితి ఇట్లా ఉంది అని. అట్లా చాలా ఉంది, చాలా మంది ఉన్నారు. ఎవరు తీసుకున్నారో వాళ్ళ మనసాక్షికి తెలుసు. ఆ రోజుల్లోనే ఆ అమౌంట్ కోటి దాటి నేను ఒక 2-3 దగ్గర పంపించాను. పంపిస్తే నా బ్రదర్స్ ఇప్పుడు లేదు, వాళ్ళు ఇద్దరు లేదు, పంపిస్తే వాళ్ళు చెప్పారంట, లేదు అప్పుడే ఇచ్చేసామంటే. బాబాది పైసా చెక్ నుంచి డబ్బు నుంచి ఏది ఇచ్చినా నాకు ఇంట్లో డబ్బు లేకపోతే బాబాకు ఫోన్ చేశాను, బాబా డబ్బు లేదంటే కంపెనీ నుంచి 2 లక్షలు దేని పెట్టి ఉందో అట్లా తీసుకొని పంపిస్తారు.
ఏది కూడా నాకు తెలియకుండా బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ లేదు. అది అంటే సరే మోసం చేస్తున్నారు, మోసం చేయని, దాంతో ఏంటి వాళ్ళు బాగుంటారా? ఇప్పుడు మేము బాగానే ఉన్నాము, అదే కార్లు ఉంది, అదే ఇంట్లో ఉన్నాము, అదే కరెంట్ బిల్ కడుతున్నాము, అదే పని వాళ్ళు ఉన్నారు. మధ్యలో కష్టపడినా మళ్ళీ ఒక పొజిషన్కి వచ్చాము కదా మేము. ఎవరి దగ్గర వెళ్ళి ఇప్పుడు దాకా చేయి చాపలేదు కదా. మా తిండి మేము తింటున్నాము. మేము ఇప్పుడు ఉల్టా మనుషులకు పెడుతున్నాము కదా, ఎవరి దగ్గర నుంచి మేము తినలేదు. కొన్ని అప్పుడు బాధపడ్డాను, తర్వాత చీపోని వదిలేశాను. పోని వాళ్ళు బాగుంటారు, పైన దేవుడు అని ఒక వాడు ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆ మొత్తం ఏముంటో ఆ రోజుల్లోనే 1 కోటి దాకా ఉండింది. ఎందుకంటే లెక్కలు ఎందుకండి, ఎవరు తీసుకున్నారో వాళ్ళకి తెలుసు. అండ్ ఇంకో చిన్న డౌట్ మేడం, యాక్చువల్గా మీ కుటుంబ పరిస్థితుల వల్ల మీరు డ్యాన్సర్ అయ్యారు. ఫస్ట్ ఒక సినిమా యాక్టింగ్ చేశారు, అక్కడి నుంచి తర్వాత డ్యాన్సర్ అయ్యారు. అంటే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకుంది కాదు, డ్యాన్స్ మీకు పుట్టుకతోనే అబ్బింది కాదు, అవసరం కోసం డ్యాన్స్ దగ్గరికి వెళ్ళారు మీరు. అలాంటిది అంత తక్కువ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక సూపర్ డ్యాన్సర్తో ఆయన్ని మ్యాచ్ చేసే విధంగా అంత బాగా డ్యాన్స్ ఎలా రాగలిగింది అతి తక్కువ కాలంలో? యాక్చువల్లీ మా నాన్న వచ్చి ఒక డాన్సర్, గ్రూప్ డాన్సర్గా ఉండి అసిస్టెంట్గా అయ్యి తర్వాత హీరో అయ్యారు. సో ఆ బ్లడ్ ఉండొచ్చు, ఆ బ్లడ్ ఉంటుంది నా బాడీలో. సో అందుకని నేను కూడా పట్టుదల పట్టి కన్నడ సినిమాలో ఒక సినిమాలో వచ్చి మొత్తం జనరేటర్ అన్ని ఆఫ్ చేసేసి కరెంట్ లేదని చెప్పి పంపించేశారు. ఫస్ట్ నా బిగినింగ్లో డాన్స్ రాలేదని మిమ్మల్ని నన్ను పంపించేశారు. తర్వాత వచ్చి ఎక్కడ వెళ్ళినా కష్టపడి ఒక్క మూమెంట్ రాదు. మాస్టర్స్ అయితే నన్ను తిట్టలేరు, ఎందుకంటే మా నాన్న డాన్సర్గా ఉండి హీరోగా అయ్యారు కాబట్టి. వాళ్ళందరూ ఇప్పుడు కొరియోగ్రాఫర్గా ఉన్నారు, మా నాన్నతో డాన్సర్గా చేసిన వాళ్ళందరూ. సో తిట్టలేకపోయారు నన్ను. పక్కన ఈ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి తిట్టలు పడుతుంది, అది నాకే లోపల గుచ్చుతుంది. అది వాళ్ళని తిట్టడం కాదు, శాంతి నిన్న తిడుతున్నారు అనేది నాకు తెలుసు, మిమ్మల్ని తిట్టలేక వాళ్ళని తిడుతున్నారు అనేది నాకు తెలుసు. సో అప్పటికే నేను పట్టుబడి డాన్స్ క్లాస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. కళా మాస్టర్ క్లాస్, ఫస్ట్ రఘు మాస్టర్ క్లాస్కి వెళ్ళాను. రఘు మాస్టర్ క్లాస్ వచ్చి రఘు మాస్టర్ చాలా బిజీ అయిపోయారు. తర్వాత వాళ్ళు కళా మాస్టర్ ఇప్పుడు ఉన్నారు కదా, కళ ఇది చేసుకుంది, కళ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత వచ్చి జయంతి కానీ వాళ్ళ సిస్టర్ పెద్దక్క, కళ బిజీ అయిపోయింది. నేను పెళ్ళి అయిన రోజు కూడా డాన్స్ క్లాస్ అటెండ్ చేసి ఫ్లైట్ ఎక్కాను మేడం. సో అది ఉండొచ్చు పక్కన చేసిన వాళ్ళు. నాకు వీళ్ళు వాళ్ళు అనేది లేదండి, నాకు ఎవరైనా డాన్స్ చేస్తే అదే డబ్బు ఇస్తారు నాకు. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చినా ఒకటే, నాకు ఇంకొక వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినా ఇదే ఆన్సర్ నేను చెప్తాను. మీకు ఏది జవాబు చేస్తున్నానో నా ఇక్కడి నుంచి ఏది నిజం ఉందో అదే చెప్తాను, ఇంకొక వాళ్ళ దగ్గర నుంచి అబద్ధాలు చెప్పలేను. సో ఎవరైనా సరే, అది హీరో అయినా సరే, కామెడీ అయినా సరే, విలన్ అయినా సరే, నాకు వచ్చింది నేను చేస్తాను. అది ఆయన పెద్ద స్టార్గా ఉంది కాబట్టి, ఎక్కువ జనాలు చూస్తారు కాబట్టి, ఆయనకి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ రీచ్ అయింది అది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.